నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. పాపమును కొనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చాలా స్పష్టంగా దావీదు మాట్లాడుతున్నాడు దేవుని ఆత్మతో. గర్భవతి అయిన స్త్రీని ఇక్కడ ఉదాహరణగా చూపిస్తున్నాడు. పాపము చేయువాడు తన హృదయములో పాపాన్ని గర్భముగా ధరిస్తాడట. అది వానిలో ఎదుగుతూ ఉంటుంది. ఆ తరువాత పాపమును ఆచరణలో పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, అనగా పాపాన్ని కంటాడు. పాపానికి తండ్రి సాతాను, తల్లి స్వార్థం, దురాత్మ, పడిపోయిన దేవదూత, పాపానికి అసలు కర్త. పాపాన్ని సృష్టించిన వాడు పాపానికి తండ్రి, పాపానికి తల్లి స్వార్థం. అది మన లోపల వంగిపోయి వంకర కలిగిన స్వార్థం. అది పడిపోయి పతనమైపోయిన మానవ స్వభావాన్ని తనకు అనుకూలంగా మార్పు తన స్వభావాన్ని మనిషిలో పెడుతుంది. ఫలితంగా ఒక రకమైన దుష్టత్వము మనిషి హృదయంలో పుట్టి ఆ మనిషిలో ఎదుగుతుంది. ఇటువంటి దుష్టత్వము కూషు ఆత్మలో పెరిగి పరిపక్వానికి వచ్చింది. ఆ వ్యక్తిలోని ఏ గుణలక్షణాన్ని సాతానుడు ప్రేరేపించాడో మనకు తెలియదు, కానీ అది దురాశ కావచ్చు, అసూయ, పెరిగితనం, పగ, ఏదైనా కావచ్చు. అది మనసులో నిండిపోయింది. ఇక భరించలేక బయటికి వచ్చేసి దుష్ట ప్రచారం మొదలుపెట్టాడు దావీదు మీద. ఆ అబద్ధాలు చివరకు అతన్నే నష్టపోయేలాగా చేశాయి. కాబట్టి ఎవరు తవ్వుకున్న గోతులో వారే పడతారు. అప్పుడు జాగ్రత్త కలిగి ఉందాం, మేలు కోరుకుందాం, అనేకుల కొరకు మనం ప్రార్థిద్దాం, మన లోపాలను సరిచేసుకుందాం, దేవుని చేత బహుగా ఆశీర్వదించబడదాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.